ఎప్పుడు మీ మీదే చేస్తారు లేదంటే మీ ఆడపడుచుమే చేస్తారు, వేరే వాళ్ళ మీద చేయొచ్చు కదా స్కిన్ వైట్నింగ్ వీడియో అని అడుగుతున్నారు. ఈరోజు నేను 10 నిమిషాల ఛాలెంజ్ అయితే మన సబ్స్క్రైబర్ మీద చేస్తాను. 10 నిమిషాల్లో నల్లగా ఉన్న తన స్కిన్ని తెల్లగా మార్చి చూపిస్తాను లైవ్లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా రోజులు బట్టి ఏదైనా స్కిన్ వైట్నింగ్ వీడియో చెప్పండి, అది కూడా మీ మీద కాదు, మీ ఇంట్లో వాళ్ళ మీద కాదు, ఎవరి మీదైనా ట్రై చేయండి అని అడిగారు కదా. ఈరోజు నేను మన సబ్స్క్రైబర్ మీద అయితే చేయబోతున్నాను. డార్క్గా ఉన్న స్కిన్ మీద చేసి మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వీళ్ళే ట్రై చేయాలి, వాళ్ళు ట్రై చేయకూడదు అనడానికి కూడా ఏమీ లేదు. ఏజ్ లిమిట్ లేదండి, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. ఇమీడియట్గా స్కిన్ తెల్లగా అయిపోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది చాలా ట్రీట్మెంట్లకి అయితే వెళ్తున్నారు. అవన్నీ కూడా వేస్ట్ అని నేను చెప్పనండి, ఎవరిష్టం వాళ్ళది. బట్ డబ్బులు ఖర్చు లేకుండా స్కిన్ తెల్లగా మారాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు డబ్బులు ఖర్చు ఉండదు, అలాగే టైం కూడా వేస్ట్ ఉండదు అనమాట. ఒక 10 నిమిషాల టైం ఉంది, మా స్కిన్ మీద ట్యాన్ ఉంది, మా స్కిన్ తెల్లగా అవ్వాలి, అందరిలో మేము స్పెషల్గా కనపడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేస్తే మీకు సూపర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నా. చాలామంది మీ మీద వద్దు, మీ ఇంట్లో వాళ్ళ మీద వద్దు, ఎవరి మీదైనా ట్రై చేయొచ్చు కదా, అప్పుడే మాకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటున్నారు కదా. సో మీకు డిఫరెన్స్ తెలియడానికి మన సబ్స్క్రైబర్ మీద చేసి చూపిస్తాను. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి వీడియో ఏంటి. ముందుగా మనకు కావాల్సింది మినపగుళ్ళు అనమాట. మినపగుళ్ళు వల్ల స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా తెల్లగా అవుతుంది. మినపగుళ్ళని యూజ్ చేసి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే జన్మలో స్కిన్ అనేది నల్లగా మారదు. అంతేకాదండి, మినపగుళ్ళు అనేది మన స్కిన్ కాంప్లెక్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్. మీ దగ్గర ఏ రైస్ ఉన్నా యూజ్ చేయొచ్చు. చాలా మంది పెట్టే కమెంట్స్ ఏంటి అని అంటే, అక్క రైస్ అనేవి లావుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, ఇలా పెడుతున్నారు. అవేవైనా పర్వాలేదు, ప్రజెంట్ మీ దగ్గర ఏ రైస్ ఉన్నా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపగుళ్ళుని యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. 3 స్పూన్స్ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడైతే పౌడర్ రెడీ అయిపోయింది. మినపగుళ్ళు లేకపోయినా మినపప్పు కూడా యూజ్ చేయొచ్చండి. ఈ పౌడర్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ పౌడర్ని మనం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు బయటే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఒక టమాటో తీసుకోవాలి, మీడియం సైజు ఉన్నది, బాగా ఎర్రగా పండిని తీసుకోండి. తర్వాత నీట్గా వాష్ చేసుకుని టమాటోని కట్ చేసుకోవాలి. టమాటో వల్ల స్కిన్ మీద ట్యాన్ అనేది ఇమీడియట్గా రిమూవ్ అవుతుంది. మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అనేది ఇన్స్టెంట్గా ఫేర్గా ఉండడానికి టమాటో సూపర్గా వర్క్ అవుతుంది. టమాటోని ఇక్కడ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేసేయచ్చు అనమాట. టమాటో పేస్ట్ అనేది రెడీ అయిపోతే, సో ఇక్కడ మనకి ఒక బౌల్ అయితే టమాటో పేస్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం, అంటే ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. ఇందులో ఇప్పుడు నేను 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. నార్మల్గా కిచెన్లో ఉండేదైనా పర్వాలేదు, లేదనుకుంటే వైల్డ్ టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ స్కిన్కి కిచెన్లో ఉండే పసుపు అనేది సెట్ అవుతుంది అనుకుంటే యూజ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదండి ఈ ప్యాక్ అయితే. స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుందా లేదా, స్కిన్ మీద ట్యాన్ పోతుందా పోదా అని కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయాల్సిందే, అప్పుడే కదా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్ మీద అయితే చేసి చూపిస్తాను. తనకైతే చాలా ట్యాన్ ఉంది. సో మీకైతే డిఫరెన్స్ తెలియాలి కనుక అలాంటి స్కిన్ మీద చేయాలి. సో నేనైతే ఈ ప్యాక్ని లైవ్లో అప్లై చేసేస్తాను. తిన ఫేస్ అయితే ఇలా ఉంది. ముందైతే చాలా ట్యాన్ ఉంది. ఈ ట్యాన్ ఉన్న ఫేస్ మీదే మనం అప్లై చేయాలి. ఈ ప్యాక్ని మనం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. ఫుల్ బాడీకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి, నెక్కి, అలాగే అండర్ ఆర్మ్స్లో కానీ ఎల్బోస్ దగ్గర కానీ
ఫుల్ బాడీకి హ్యాపీగా మీరు అప్లై చేసుకోండి. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్ని మనం క్విక్గా ప్రిపేర్ చేసుకోవడానికి నేను చాలా సింపుల్ మెథడ్ అయితే చెప్పాను కదా. ముందైతే పౌడర్ పట్టి పెట్టుకోండి. తర్వాత ఇందులో కాఫీ పౌడర్, జస్ట్ టమాటో జ్యూసే కదా, యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని మనం ఎన్ని రోజులైనా హ్యాపీగా ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. మేము హాస్టల్లో ఉంటున్నాం, మరి మేము ఎలా యూజ్ చేయాలని చెప్పేసి కొంతమంది అడుగుతారు. ఈ పౌడర్ మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఇందులో కాఫీ పౌడర్ మిక్స్ చేయండి. తర్వాత మీరు టమాటో జ్యూస్ బదులు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. నార్మల్ వాటర్తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉంటున్నాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ. అలాగే వాటర్ చేంజ్ వల్ల స్కిన్ నల్లగా అవుతుంది, లేదనుకుంటే ట్యాన్ ఉంది స్కిన్ మీద అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ స్కిన్ కలర్ కోసం అంటే ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎనీబడి ఎవరైనా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకే స్కిన్ పక్కాగా తెల్లగా మారుతుంది. ఇది అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ డ్రై అవనిస్తే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కంప్లీట్గా ఇది డ్రై అయిపోవాలండి. సో కొంచెం కూడా ఎక్కడ మనకి చేతికి అంటకూడదు మనం టచ్ చేసినప్పుడు. సో చూసారు కదా, ఇంత బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక్కసారి వాటర్ని తడి చేసి మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసి తుడిస్తే మనకి ట్యాన్ అంతా కూడా వచ్చేస్తుంది. దీనివల్ల ఇమ్మీడియట్గా స్కిన్ కలర్ అనేది మారుతుంది. ఎన్నెన్నో చూసుంటారు, బట్ ఇలాంటి పవర్ఫుల్ అండ్ వండర్ఫుల్ రెమెడీ అనేది అస్సలు చూసుండరు. ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారు. అంత సూపర్గా వర్క్ అవుతుంది. వాష్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీరే చూడండి. నేను ఎటువంటి మ్యాజిక్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. ఇది జెన్యున్గా షేర్ చేస్తున్న వీడియో. మన సబ్స్క్రైబర్ కూడా చాలా హ్యాపీ అయింది. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత 1000 రెట్లు ఫేస్ అనేది గ్లోగా ఉంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి సంబంధమే లేదు. బిఫోర్ అయితే చాలా ట్యాన్ ఉంది, ఇప్పుడైతే చాలా ఫెయిర్గా ఉంది. మీరే చూసారు కదా లైవ్లో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 100కి 100% రిజల్ట్ చూస్తారు. చాలాసార్లు చాలా రెమెడీస్ అనేది నేను చెప్పాను, మీరు కూడా చేసి రిజల్ట్ అనేది చూసుంటారు. బట్ ఇది మాత్రం ఒక ఛాలెంజ్గా తీసుకొని ట్రై చేయండి. ఇప్పటి వరకు మా స్కిన్ మీద రిజల్ట్ రాలేదు, మా స్కిన్ డార్క్గా ఉంది, మా స్కిన్ మీద ట్యాన్ ఉంది, మా స్కిన్ మీద జిడ్డులా పేరుకొని ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఫస్ట్ టైంకి రిజల్ట్ చూస్తారు. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు కూడా దీన్ని మీరు ట్రై చేయొచ్చు. వీక్లీ 2 టైమ్స్ అనేది చేశారంటే మాత్రం స్కిన్ కలర్ కూడా ఇమ్మీడియట్గా లైటన్ అయిపోతుంది. దీన్ని మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఫేస్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. కామెంట్ సెక్షన్లో నన్ను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, బాయ్స్ యూజ్ చేయొచ్చా, మాకు 13 ఇయర్స్ 14 ఇయర్స్ మేము యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. కెమికల్స్ ఏమీ లేనప్పుడు యూజ్ చేయడంలో తప్పు లేదు. సో మీరు హ్యాపీగా మీరు యూజ్ చేయండి. మీ స్కిన్ మీద ట్యాన్ పోయి మీ స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. వేలుకి వేలు పెట్టి బ్లీచింగ్స్, డీ ట్యాన్స్ వేయించుకుంటూ ఉంటాం, బట్ అందులో ఎక్కువగా మనకి కెమికల్స్ ఉంటాయి. మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా తెల్లబడ్డం అంటే సూపర్ కదా. మరి ఇంకెందుకు లేట్ చేస్తారు? తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో వేసింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.